తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఒకటి చూస్తూ ఉన్నాం, ఫ్లాష్ మ్యాన్ చెప్పే మాట అనమాట, చిన్న కథ కాదురా ఇదని. చాలా అప్డేటెడ్ గా ఇప్పుడు వచ్చే మీమ్స్ ని కూడా బాలే వాడుకున్నారు మీరు. ఇప్పుడు ఆడియన్స్ ని మన వైపు చేయడానికి జననాయకన్ సినిమాకు కూడా చాలా మంది ఏమంటున్నారంటే భగవంత్ కేసరి రీమేక్ అని అంటున్నారు. రిలీజ్ అవ్వనంత సేపు ఈ కైండ్ ఆఫ్ నెగిటివిటీ రూమర్స్ మీరు ఇమాజిన్ చేసుకున్నారా నా నెక్స్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ స్కేల్లో ఉంటుంది ఖచ్చితంగా? నార్మల్లీ ఇప్పుడు రీమేక్ ఎందుకు మళ్ళీ తీయడం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే రీమేక్ చూడొద్దా అనేది, అంటే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో క్యారెక్టరైజేషన్స్ కానీ లేదంటే ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఖచ్చితంగా ఎక్సెల్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మీకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. క్యారెక్టర్స్ తరుణన్న ఓంకార్ నాయుడు క్యారెక్టర్ అనేది ఏంటి సార్, ఊరుల్లో. సో మీ దృష్టిలో అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే ఈక్వాలిటీ సార్. ఒక యాక్ట్రెస్ చెప్పిన మాట ఏంటంటే, ఈవెన్ నా కొడుకు కూడా కొంచెం నా డ్రెస్సింగ్ గురించి మార్చుకోమ్మా ఏంటమ్మా అంటే, అది దట్స్ మై చాయిస్ రా అన్నాను అని అన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒకటి చూస్తూ ఉన్నాం, ఫ్లాష్ మ్యాన్ చెప్పే మాట అనమాట, చిన్న కథ కాదురా ఇదని. సో ఆయన బేసికల్లీ 35 అనే సినిమాలో ఫస్ట్ ఎయిడ్ కింద వర్క్ చేశారనమాట. దాని కింద స్లోగన్ అది, చిన్న కథ కాదు ఇదని. సజీవ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి కింద కమెంట్స్ లో పెట్టేస్తా ఉన్నారు కదా, తరుణ్ భాస్కర్ గారు కూడా ఆన్సర్ ఇచ్చారు. సో ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? అంటే తెలుగులో అవైలబుల్ గా ఉంది కదా, జయ 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 హే. అన్ఫార్చునేట్లీ రైట్స్ తీసుకున్నాక తెలుగులో చేయడం జరిగింది. ఓటీటీ అంటే బేసికల్లీ రైట్స్ లో పర్చేసింగ్ లో ఉంటాయండి డిఫరెన్స్. డబ్బింగ్ సపరేట్ ఉంటది అండ్ రీమేక్ సపరేట్ గా ఉంటది. సో అలాగా తీసేసుకున్న తర్వాత అది అన్ఫార్చునేట్ గా ప్రొడ్యూసర్స్ సృజన్ గారు అది కొద్దిగా జరిగింది. బట్ ఉన్నా పర్వాలేదు సార్, డెఫినెట్లీ నచ్చుతుంది జనాలకి. బట్ అంటే మీరు అప్పటికి నాకు తెలిసి ప్రొడక్షన్ అది స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండొచ్చు. అంటే డబ్బుడ్ అయ్యి ఆల్రెడీ వచ్చిన తర్వాత హాట్స్టార్ లో. అయినా సరే మీరు గట్సి, అంటే ప్రీ ప్రొడక్షన్ కి పెద్ద ఖర్చు అవ్వదు, మీరు నిజంగా మాట్లాడుకుంటే ప్రొడక్షన్ లోనే మొత్తం ఖర్చు అంతా అవుతుంది. సో గట్సి స్టెప్పే కదా నార్మల్ గా. అంటే ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారు కదండి రైట్స్. ఓకే, యూజ్ అమౌంట్ ప్రీ బిజినెస్ అయిపోద్ది. బిజినెస్ అంటే ప్రీ బిజినెస్ రైట్స్ మేక్ రైట్స్ అనేది కొనుక్కుంటాం కదా మన తెలుగులో. అది చిన్న యూజ్ అమౌంట్ ఉంటుంది. ఆల్రెడీ పర్చేజ్ అంతా ఒక టీమ్ ఫామ్ చేసేసుకుని ఉండుంటాం. సో దాన్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం కంటే కూడా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మనం అది ఉన్నా సరే తెలుగులో మనం ఇంకా బాగా అచీవ్ చేయడానికి చాలా స్కోప్ దొరికింది అనిపించింది. డెఫినెట్లీ ఎవ్రీబడి లైక్ ఇట్. అంటే నార్మల్లీ గట్సీ స్టెప్లు చాలా మంది వేశారు మీకు. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన ఓపెన్ గా ధైర్యంగా వచ్చారు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు జననాయకన్ సినిమాకు కూడా చాలా మంది ఏమంటున్నారంటే, అంటే ఇంకా తెలియదు అనుకోండి, బట్ లిటరల్లీ వస్తున్నది ఏంటంటే భగవంత్ కేసరి రీమేక్ అని అంటున్నారు. బట్ ఆడియన్స్ ఎక్కడ నాకు తెలిసి బ్యాక్ స్టెప్ వేయరు. విజయ్ గారి సినిమా లాస్ట్ సినిమా అంటున్నారు, సో ఖచ్చితంగా చూస్తారు అండి. అంటే రిలీజ్ అవ్వనంత సేపు ఈ కైండ్ ఆఫ్ నెగిటివిటీ రూమర్స్ స్ప్రెడ్డింగ్ అంతా ఓకేనండి. వన్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు సార్. అది మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతాను. మా ఓం శాంతి విషయంలో కూడా నేను అదే నమ్మకంతో ఉన్నా. ఒరిజినల్ మీరు చూసున్నా సరే ఖచ్చితంగా ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. సో కంపేర్ టు ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే 35 అనేది నిజంగా చిన్న కథ కాదు, మంచి సినిమా, చాలా మంది ఆదరణ పొందిన సినిమా. ఈవెన్ అంత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కి వచ్చే, ఒక చైల్డ్ క్యారెక్టర్ కి వచ్చే డౌట్, దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా తీసి ఫ్యామిలీస్ అందరినీ రాబట్టడం థియేటర్స్ కి అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. బట్ ఆ సినిమాతో కంపేర్ చేసుకుంటే బయట నుంచి జూమ్ లుక్ లో చూస్తే, బయట దాన్ని ఏమంటారు మొత్తం వైడ్ యాంగిల్ లోకి వెళ్ళిపోయి చూస్తే, స్కేల్ వైజ్ అది చూస్తే పెద్ద సినిమా ఇది. ఇప్పుడు వచ్చే సినిమా కమర్షియల్ వైజ్ కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే దానిలో కావచ్చు, యాక్టర్స్ వైజ్ కావచ్చు, కొంచెం సిమిలర్ దానికంటే కొంచెం ఎక్కువే.
ఓకే. సో మీరు ఇమాజిన్ చేసుకున్నారా నా నెక్స్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ స్కేల్లో ఉంటది ఖచ్చితంగా, అదే దట్టు ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year తర్వాత రిలీజ్ అయిపోద్ది ఈ కైండ్ ఆఫ్? ఖచ్చితంగా అంటే కంపేర్ చేసిన అనేది లేదు కానీ ఫస్ట్ మా డెబ్యూ ఎప్పుడైనా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మంచి హీరో హీరోయిన్లు రావాలని అనుకుంటాం జనరల్ గా. బట్ నాకు ఇది వచ్చినప్పుడు ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే 35కి దీనికి నేను కంపారిజన్స్ తీయలేను కానీ 35 ఇస్ వెరీ స్పెషల్. ఇస్ నందూస్ మ్యాజిక్ సినిమా డెఫినెట్లీ. చాలా మంచి సినిమా అది. ఇది ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వైఫ్ అండ్ మధ్యలో డ్రామా. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్లే. బట్ మీరు అన్నట్టుగా కంపారిజన్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే దాంతో కంపారిజన్ అనట్లేదు కానీ ఇంత స్కేల్లో సినిమా వస్తుంది, అది 1 year తర్వాత రిలీజ్ అయిపోద్ది, ఎంత ఇమాజిన్ చేసుకున్నారా? లైఫ్ భలే తీసుకెళ్ళింది. అంటే నాకు తెలిసి మీ నలుగుడు నాకు తెలియదు కానీ ఎంత నలిగారు అనేది ఉంటదండి. పెద్ద స్ట్రగుల్స్ అనేవి కామన్ కానీ ఇదైతే అన్ఫార్చునేట్లీ జస్ట్ మా ప్రొడ్యూసర్ గారు ఫైన్ డే ఒక కాల్ చేశారు. అంటే 35 పోస్ట్లో ఉన్నప్పుడు ఇలాగ ఒక చిన్న ముందు మూవీ ఇలాగ రీమేక్ ఇలాగా తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా గారు అని అంటే చేస్తావా అంటే డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ, వదులుకోవడం ఎందుకని డెఫినెట్లీ. అంటే సార్ అంటే ఆపర్చునిటీ అనేది అంటే ఇప్పుడు నోవేడేస్ అప్కమింగ్ డైరెక్టర్స్కి అంటే రీమేక్ అది ఇదని కాదు సార్. చిన్నదైనా పెద్దదైనా కొత్త హీరో అయినా సీనియర్ హీరో ఎవరైనా ఎస్టాబ్లిష్ హీరో అయినా సరే ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను అవకాశాన్ని చూస్తానండి. ఆ వచ్చిన అవకాశంలో మనం ఎంత బెస్ట్ ఇస్తున్నాం అనేది నా థియరీ బేసికలీ. అది అంత అదొక్కడే చూస్తానండి యాజ్ ఎ డెబ్యూగా. వన్స్ అది మనం సక్సెస్ అయిన తర్వాత మన రిక్వైర్మెంట్స్ చెల్లుతాయి డెఫినెట్లీ. మనకి ఈ పలానా హీరో కావాలని అంటే పలానా బడ్జెట్స్ మన కథలకు తగ్గట్టుగా అన్ని అరేంజ్మెంట్ జరుగుతాయి. ఒక ఫస్ట్ సినిమాకి మాత్రం మనకు ఆ చిన్న అవకాశమైనా సరే ఉన్నంతలో మనం ది బెస్ట్ ఇవ్వాలి అనేది నా అంటే 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 మీ ఇప్పుడు అచీవ్మెంట్స్ లో నేను చెప్పాల్సింది ఏంటంటే నా వైపు నుంచి నేను ఆలోచించాను ఏం అచీవ్ చేసి ఉంటారు ఇంకా ముందే రిలీజ్ ముందే చెప్పాల్సింది. అంటే మేము ట్రైలర్ టీజర్ చూసాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఆయన కంప్లీట్ తెలంగాణ డైలెక్ట్ మాట్లాడే వ్యక్తి. ఆయన తెలంగాణ డైలెక్ట్ కి ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ చేత మాట్లాడించారు, ఇప్పుడేమో ఆయనే పీక్తది అంటారు మాట్లాడితే. ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. మన క్రీడాకాలలో ఆయన క్యారెక్టరైజేషన్ కి మంచి ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని ఒక ప్యూర్ గోదావరి స్లాంగ్ మాట్లాడించారు. ఈవెన్ నేను గోదావరి ఈస్ట్ గోదావరిలో పుట్టిన వ్యక్తిగా నేను చూసాను ఎక్కడన్నా దొరుకుతారా ఆయన ఏమన్నా కొంచెం తెలంగాణ డైలెక్ట్ వచ్చేస్తుందా మధ్యలో అన్నట్టు చూసాను. బట్ చాలా ఒక గోదావరి గాయకు ఉండే ఇన్నోసెన్స్, ఆ సాగదీత ఇవన్నీ కనిపించినాయి నాకు ఆ క్యారెక్టరైజేషన్ లో, అంబటి ఓంకార్ నాయుడు క్యారెక్టరైజేషన్. సో ఏమన్నా ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఒక యాక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక వరం ఉంటది తెలియకుండా. బట్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ నుంచి ఇక్కడికి? అంటే తరుణ్ ఎంత మంచి డైరెక్టర్ అంత మంచి ఆర్టిస్ట్ అండి. ఒక ఆర్టిస్ట్ కి ఈ క్యారెక్టర్ అని మనం బ్రీఫ్ ఇచ్చిన వెంటనే ఆయన క్యాచ్ చేస్తారు. గోదావరి స్లాంగ్ అనగానే స్టార్టింగ్ లో ఉంటది మాట్లాడగలనా లేదారా అనేది. బట్ వన్స్ స్క్రిప్ట్ చదివిన తర్వాత మీ ప్రీ ప్రొడక్షన్ లో చిన్న ఆన్లైన్ క్లాసెస్ లో జస్ట్ డైలెక్ట్ చెప్పడం అన్ని బాగా నేర్చుకొని నాకు మళ్ళీ ఆడియో నోట్ పెట్టడం, కరెక్ట్ వస్తుందారా ఓకేనా అని చెప్పడం అలాంటివి చేసామండి. ఒక 1 week పాటు 5 days అలా చేసాము. చేసిన తర్వాత ఆన్ సెట్ లో హీజ్ ఫుల్ ఇట్. అసలు నేను 80-90% ఫుల్ చేశారు. పైలట్ ట్రాకే నాకు అంటే కొన్ని డబ్బింగ్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం. అలాంటి అవసరం లేకుండా ఆన్ సెట్ లోనే నాకు గోదావరి స్లాంగ్ ఇంకా చెప్పాలని నాకంటే బాగా మాట్లాడేది అనిపించింది. అన్న ప్రాపర్ గోదావరి పర్సన్లా మాట్లాడుతున్నారు అన్న అనిపించింది. ఎప్పుడు మారిపోయాడు అలే ఉంది అసలు సీరియస్లీ. అంటే నార్మల్లీ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైనా సరదాగా ఏమవుతుందంటే కొన్ని సార్లు క్లాస్ లీడర్లు అది స్కూల్లో మిస్ అయిన క్లాసెస్, డౌట్స్ క్లారిఫికేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు బోర్డు ఎక్కి. సో అలా అని కాకుండా ఫస్ట్ టైం లెక్చర్ ఫ్యాకల్టీ అయిన వ్యక్తి కూడా తనలో ఉండే అంటే గొప్ప స్కిల్స్ ఉంటాయి. చాలా మంది యంగ్ ఫ్యాకల్టీకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వాళ్ళనే ఒక ఎదురుగుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి కూర్చుని చెప్పు అంటే కొంచెం ఆలోచిస్తారు. అమ్మ ఎదురుగుండా క్రిటిక్ ఉన్నాడు ఇది బాధ. మీకు డైరెక్టర్ యాక్టరే ఒక డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎక్కడన్నా అనిపించిందా? అంటే కొంచెం ఫస్ట్ డే అనిపించిండే. ఫస్ట్ అన్న సెట్ లో రాగానే చిన్న టెన్షన్ మొదలైంది.
ఫస్ట్ డే అవ్వంగానే నాకు చాలా ఫ్రీ అనిపించింది. అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాడు అన్న. అంటే నాకేం కావాలో తెలుసుకుంటాడు. అది తెలుసుకొని అన్నే దగ్గరుండి మొత్తం నీట్‌గా నాకెలా కావాలో అలా చేసి పెట్టేసేవాడు. అంటే అన్న మరి అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా తెలుసు కాబట్టి నేను ఆర్టిస్ట్ మోడ్ అని మైండ్‌లో పెట్టేసుకొని మార్నింగ్ సెట్‌కొచ్చినప్పుడు ఆర్టిస్ట్ లాగే ఉంటాను. అంటే ఎంత బాగా అంటే షాట్ ఓగిన తర్వాత జనరల్‌గా ఆర్టిస్టులు వచ్చి చూస్తుంటారు మానిటర్‌లో ఎలా వచ్చింది మన షాట్ అనేది. సో, ఆ విషయంలో అన్న మానిటర్ కూడా దగ్గరకొచ్చేవాడు కాదు. అసల అంటే ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అసల చెప్పేవాడు కాదు అసల. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు అన్న. యాస్ ఎ డైరెక్టర్‌కి నీ డెబ్యూ కొత్త అబ్బాయి అయినా సరే, నేను అనుకున్నది సజీవ్ ఒకటి అనుకున్నాడు. అది రావాలి నా నుండి అని ఆయనకి పాపం స్టిల్ ఎండ్ వరకు ఉండేదన్నమాట. అసల ఎలాంటి ఇబ్బంది లేదసలు. అంటే ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కనిపించింది. ఆ పంచ్ కట్టుతున్నప్పుడు ఇలా లాగడం, ఆ స్మోక్ చేస్తున్నప్పుడు గానీ ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ వచ్చింది. సో మీరు ఇమాజిన్ చేసుకున్న క్యారెక్టర్ పేపర్ మీద ఉన్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. మాట్లాడుకున్నప్పుడు స్టోరీ డిస్కషన్ లో కూర్చున్నప్పుడు దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఒకవేళ విజువలైజ్ గా ఆల్రెడీ తరుణ్ భాస్కర్ గారు యాడ్ అయ్యి బయటకు వచ్చిన అవుట్పుట్ చూసుకుంటే ఏంటి అంటే మీరు ఇమాజిన్ చేసిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ లా ఉందా? అంటే అద్భుతంగా ఉంది అవుట్పుట్. బట్ నేను అడుగుతున్నాను, సేమ్ ఉందా, కాంట్రాస్ట్ ఉందా, ఇంకా మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా అనిపించిందా? నా అనుకున్న దానికంటే కూడా బాగా అనిపించింది. స్క్రిప్ట్ లో రాసుకున్నప్పుడు పంచ్ కట్టించాలి అంటే ఆ పంచ్ కూడా ఒక డిజైనర్ చేత చేయించుకొని కాస్ట్యూమ్స్ ప్యాలెట్లు అన్ని ఫాలో అవుతూ యాక్సెసరీస్ అన్ని చేసిన తర్వాత అన్ని రాసుకున్నా. ఇలాగా మా కాస్ట్యూమ్ డిజైనర్ కి చెప్పి ఇలాగ అన్నీ కావాలి నాకు అని అంటే లుక్ టెస్ట్ లో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ప్రెప్ లో ఉన్నప్పుడు లుక్ టెస్ట్ చేశాను. లుక్ టెస్ట్ లో చూడంగానే నాకు క్యారెక్టర్ కనబడిపోయింది. ఓంకార్ నాయుడు కనబడిపోయాడు నాకు ఖచ్చితంగా. అదే రేపు నీ సినిమా చూసిన తర్వాత కూడా నీకు తరుణ్ భాస్కర్ ఎక్కడ కనిపించరండి, ఓంకారే కనిపిస్తాడు. ఆ విషయంలో నేను అనుకున్న దానికంటే ఎక్కువ. సో మీ దగ్గరికి ఐ మీన్ మీకు కాల్ వచ్చేటప్పటికే చెప్పేశారు తరుణ్ భాస్కర్ గారు, ఈ శరబ్బా గారు అని చెప్పి. అవునండి, చెప్పేశారు. ఒకవేళ ఐ మీన్ చాయిస్ ఉండి ఒకవేళ మిమ్మల్ని అడుగుండుంటే ఆ టైంలో ఏం చేసేవారు? మీ మైండ్ లోకి ఎవరు వచ్చేవారు ఈ స్క్రిప్ట్ అంతా చెప్పి? నాకు ఆ ఆప్షన్ మైండ్ కూడా రాలా యాక్చువల్లీ. నాకు ఫస్ట్ అదే చెప్తున్నాను, సృజన్ గారు నాకు చెప్పినప్పుడు కాల్లో ఇలా తరుణ్ భాస్కర్ ఇలా పలానా సినిమా తరుణ్ భాస్కర్ శరబ్బా అంటే ఓకే పర్ఫెక్ట్ కదా. అంటే తరుణ్ అన్న మంచి యాక్టర్ నాకు తెలుసు, నేను కేడాకోల అప్పటికే చూసుండే, మంచి పర్ఫార్మర్ అని నాకు తెలుసు. ఆ క్యారెక్టర్కి నాకు జస్ట్ మన మైండ్లో రన్ అయిపోతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఓకే, మనోడు ఎలా చేస్తాడు ఓకే. ఆ రన్ అయిపోయినప్పుడు ఇంకో సెకండ్ థాట్ అనేది నాకు రాలా. ఒక సెట్ అయిపోయాడు మనోడు, దొరికేసాడ్రా బాబు మన ఓంకార్ అన్నట్టుగా. అది నాకు నిజంగా లేదు, నేను కెమెరా ముందు డిప్లొమాటిక్గా చెప్పట్లేదే కానీ నాకు నిజంగా ఇంకో ఆప్షన్ నేను వెతకలేదండి మైండ్లో. వన్స్ చెప్పిన తర్వాత సెట్ అయిపోతాడు నాకే అనిపించింది. ఇంకో ఆప్షన్కి నేను పోలా అసలు. ఏషా గారి విషయంలో కూడా అంతేనండి. అంటే ఇప్పుడు నార్మల్లీ అన్నారు మీరు తరుణ్ భాస్కర్ అన్న చాలా సపోర్ట్ చేశారు. అంటే నార్మల్లీ పాపం నేనేం కావాలి మీ మైండ్ అర్థం చేసుకుని వెళ్ళారు. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్ సక్సెస్ అక్కడే ఉంటుంది. డైరెక్టర్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే యాక్టర్ అక్కడ ప్రోడక్ట్ అద్భుతంగా వస్తుంది. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ని అర్థం చేసుకుని ఎంత పెట్టాలి అనేది కరెక్ట్గా ముగ్గురు మధ్యన డైరెక్టర్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా, ఎందుకంటే డైరెక్టర్ మైండ్లో వచ్చిన కథ కాబట్టి అది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఆయన ఎప్పుడైనా ఆయన తరపు నుంచి ఏమన్నా ఒక్క సజెషన్ ఇద్దాం ఇలాంటిది అని కానీ, లేదంటే మీరు కానీ సరదాగా అడుగుదాం అసలే అవుట్పుట్ క్రిటిక్ ఇక్కడే క్రిటిసిజం మొదలవుద్ది కదా తెలుసుకుందాం అని ఏమన్నా జరిగింది? ఈ కైండ్ ఆఫ్ బాగుండని నాకు కూడా అనిపించింది. అన్ఫార్చునేట్లీ ఏమి ఇవ్వలేదు. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మేబీ తరుణ్ డైరెక్టర్ కాబట్టి ఇవ్వలేదు. ఆర్టిస్ట్ ఉంటే మేబీ ఇచ్చేవాళ్ళేమో. అంటే ఒక హీరోని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమో చిన్నవి అవి బేసికల్లీ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. అవన్నీ నేను చెప్పొద్దు అనేది కూడా నాది పాయింట్ కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. బట్ తరుణ్ ఏంటంటే నువ్వు ఏదనుకుంటే అదే చేయి. అంటే బేసికల్ ఏంటంటే తరుణ్ ప్రతిసారి చెప్తుంటాడు నాకు, ఎప్పుడు మా డిస్కషన్లో ఇది వస్తూ ఉంటుంది ఆ సెట్లో. నువ్వేదో అనుకుంటావు, అది బ్యాడ్ అయినా సరేరా అది నువ్వు అనుకున్నది అవ్వాలి అన్నట్టుగా చెప్తాడు. అసలు అంటే నాకు ఆ మారల్ సపోర్ట్ ఆ విషయంలో మాత్రం అన్న నాకు ప్రతిరోజు అదే చెప్తూ ఉంటాడు, నువ్వు అనుకునేదే చేయరా, ఎవరి మాటలతో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే నా ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా నాకు క్రియేటివ్లో ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండేది. నేను వన్స్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత అస్సలు ఓకే పర్ఫెక్ట్
ఒక పెన్సిల్ గీత కూడా పెట్టలేదు ఎవరు, నా ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ఆర్టిస్ట్ సైడ్ నుంచి కానీ. ఈ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు మీరు సంప్రదించి అంటే జస్ట్ క్రిటిసిజం తెలుసుకోవడానికి, ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ అడిగేవారా అన్న? యాక్చువల్లీ నా ఫస్ట్ క్రిటిక్ వచ్చేసి మా ప్రొడ్యూసరే, సుజన్ గారే. నేను తర్నానికి సినిమా చూపించాను, అంటే ఆల్మోస్ట్ ఒక ఫైనల్ కట్ వచ్చిన తర్వాత చూపించా. అప్పటి వరకు నేను డబ్బింగ్ లో చూడడమే తప్ప అన్న ఫైనల్ చూడలే. వన్స్ ఫైనల్ చూపించాక నాకు అన్న కళలో ఒక ఎక్స్ప్రెషన్ కనబడింది, మనం కొట్టేసామరా, ఇట్స్ డెఫినెట్లీ వర్కౌట్, చాలా ఫ్రెష్గా ఉంది సార్. బయటకు వచ్చి అదే చెప్పాడండి, మనం కొట్టేసాం, అసలు ఆ డౌటే లేదరా, నువ్వేం టెన్షన్ పడకు. అంటే నా ఫేస్ లో టెన్షన్ కనబడిపోతూ ఉంటుంది తరుణంలో, నేను టెన్షన్ పెడతాను అంటే నాకు ఉంటది కదా, ఇప్పుడు తరుణం చూస్తాడు, జడ్జ్ చేస్తాడేమో, ఎలా ఉంటది, ఏం చెప్తారు, ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. సినిమా ఎలా ఉందని పక్కన అయితే బాగా తీసానా, బాగా తీయలేదా, ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది నచ్చినప్పుడు సినిమా చూసిన తర్వాత తరుణం వాళ్ళ టీము అందరూ చూసారండి. అందరూ చూసిన తర్వాత అసలు వెరీ వెల్, తరుణానికి అయితే అసలు మామూలుగా లేదు. సో ఇప్పుడు 35 సినిమా చూసినప్పుడు అంటే నార్మల్లీ ఇప్పుడు రీమేక్ ఎందుకు మళ్ళీ తీయడం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇదన్నీ ఏంటంటే బేసిక్ బయట నుంచి వచ్చే క్వశ్చన్. కొంచెం ఇన్డెప్త్ వెళ్తే నార్మల్లీ ఒక సినిమా పర్పస్ ఏంటి అనేది మెయిన్ క్వశ్చన్. ఈ సినిమా ఈ కథ ఎందుకు ఆడియన్స్ చూడాలి, ఈ కథ వల్ల ఉపయోగం ఏంటి అనేది చూసుకుంటే 35 వల్ల నిజంగా ఎంతో కొంతమంది వాళ్ళ పిల్లల్ని కానీ లేదంటే టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని కానీ వీళ్ళు ఒక బలవంతంగా రుద్దేసింది ఏంటంటే వీడికి మార్క్స్ రావట్లేదంటే వీడు వేస్ట్ గాడు అనే దాన్ని మార్చింది. వాడు ఎందుకు అలా ఉంటున్నాడు, నిజంగా ఇలాంటి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. వాడికి ప్రాపర్ ఆన్సర్ వచ్చే వరకు నేను చేయను, నేను అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకంటే ప్రాపర్ ఆన్సర్ లేదు అని చెప్పి. సో అది కొంతమందిని మార్చింది నిజంగా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది క్లియర్లీ ఇద్దరు కపుల్స్, ఎక్కువైతే ఎక్కడైతే కొంచెం రూరల్ ఏరియాస్ లో ఇంకా కొంచెం నడుస్తూ ఉంటది, ఈ అబ్బాయి నేను మగాడిని నేను ఆడదా, కొంచెం ఇది నడుస్తూ ఉంటది. సో వాళ్ళలో ఎంతో కొంత చేంజ్ అయితే పక్క తీసుకొస్తుంది. నాకు స్టోరీ అంటే మొత్తం అవుట్లైన్ తెలుసు కాబట్టి, మీరు ఎన్ని చేంజెస్ చేసి ఉంటారో నాకు తెలియదు కానీ అవుట్లైన్ తెలుసు కాబట్టి. సో మీరు పర్పస్ ఏంటంటే మీరేం చెప్పగలుగుతారు అసలు సినిమా, ఈ సినిమా ఎందుకు చూడాలనా? యా, మీరే చెప్పారు బేసికలీ. అంటే సార్, అంటే రీమేక్ అంటే చూడొద్దా అనేది, అంటే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో, అంటే నేను స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను. అంటే నేను ప్రతి ఏదో కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటే దాని కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి సోషల్ నెట్వర్క్స్ వాటిల్లో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అంటే చూడొద్దనా, అంటే ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ అడిగే రైట్ వాళ్ళకు ఉందో లేదో వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. అడగొద్దని కాదు కానీ నా ఉద్దేశం, అంటే ఆ పర్పస్ ఏంటో నాకు తెలియదు. ఇది పలానా సినిమా రీమేక్ కదా, ఎందుకు తీయడం అవసరమా అన్న ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు వాళ్ళు. సో ఓకే, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు. నేనేమంటానంటే వాళ్ళు చూడడం చూడకపోవడం సెకండరీ అయితే, ఇది ఎందుకు చూడాలి అని వచ్చినప్పుడు, ఇప్పుడు నేను సృజన గారిని ఇదే ఫస్ట్ క్వశ్చన్ అడిగానండి, ఎందుకు చూడాలి అంటే అంటే చాలా సినిమాలు తీసుకోవచ్చు కదా, వై దట్ ఫిలిం అనేది నేను అడిగినప్పుడు ఆనెస్ట్గా అని చెప్పారు నాకు. అది ఓకే, మన కమర్షియల్ సినిమా యాక్షన్ డ్రామా చాలా రీమేక్ చేసుకోవచ్చు, అంటే ఆ సినిమాకి ఎంత అమౌంట్ అయితే పెట్టామో ఆ అమౌంట్ కొనుక్కోవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ కథలు సజు ఏ లాంగ్వేజ్లో తీసినా ఇవి వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ నెంబర్. అంటే ఒక బేసికల్లీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ బేస్ కావచ్చు, ఫ్రెండ్షిప్తో తీసిన ఎక్కడైనా మీకు వర్కౌట్ అవుతుంది. హాలీవుడ్ అవ్వచ్చు, మలయాళం, తమిళ్ అంతా. అలాగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఆ చిన్న ఆ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అది ఎక్కడైనా ఉంటాయి. కొరియన్లో ఉంటాయి, మన తెలుగులోనూ ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, బెంగాలీలో, మరాఠీ అన్నిటిలో ఉంటాయి కదా. సో ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. సో అది కాబట్టి ఎక్కడ తీసినా వర్కౌట్ అవుతుంది. ఇంకా తెలుగులో ఉంది చూసామంటారు కాబట్టి తెలుగులో ఉంది, నేను కాదని అన్నాను. బట్ మన తగ్గట్టుగా మనం ఎన్ని మార్పులు చేస్తాం. ఇప్పుడు మనం గోవాకి వెళ్ళినప్పుడు సార్, గోవాకి తగ్గట్టు ఆ బీచ్ బట్టలే వేసుకుంటామండి. మనం వెళ్ళి పంచి కట్టుకోం కదా. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వచ్చినప్పుడు తినే ఆహార అలవాట్లు కావచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మారుతూ ఉంటాయి. అలాగే ఒక కథని తీసుకుంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏ పర్పస్ అయినా తీసుకోవచ్చండి, బిజినెస్ పర్పసా లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నారా అని ఏదైనా మీరు అనుకోండి, నేను కాదని అన్నాం. బట్ ఆ కథని యాజ్ అ డైరెక్టర్గా నేను చేస్తున్నప్పుడు మన ప్రాంతం తగ్గట్టుగా మన మనుషులకి నచ్చే విధంగా తీయాలని అనుకుంటాను. అదే బిగ్ ఛాలెంజింగ్ నాకు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ యొక్క రూపం మారిపోద్ది సార్. కథ ఉంటుంది, ఆ కోర్ పాయింట్ అదే ఉంటుంది ఖచ్చితంగా.
అది మారిపోయినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. దానికోసమే రండి అంటాను నేను థియేటర్కి. ఆ కొత్త ఎక్స్పీరియన్స్ కోసమే రండి అంటాను నేను. మీకు కథ తెలుసు, నేను కాదని అన్నా, బట్ కొత్త ఆర్టిస్టులు, కొత్త కాస్టింగ్, కొత్త టెక్నీషియన్స్, కంప్లీట్ మ్యూజిక్ సైడ్ నుంచి, ఆర్ఆర్ సైడ్ నుంచి, సాంగ్స్ వైజ్ అంతా ఒక ఫ్రెష్నెస్, క్యారెక్టర్స్ డిజైన్ మన తగ్గట్టుగా మార్చుకున్నాం. ఒరిజినల్ తో పోల్చుకుంటే క్యారెక్టర్ ఆర్క్, శాంతి అనే ఈషా గారి క్యారెక్టర్ కంప్లీట్ క్యారెక్టర్ డిజైన్ కంప్లీట్ మార్చా. లాస్ట్ ఒక 1/2 అవర్ 40 minutes ఒక ఫ్రెష్ గానే ఉంటుంది సినిమా అంతా. అంటే మీకు ఒరిజినల్ చూసి వచ్చినా సరే థియేటర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగే ఉంటుంది. ఇది ఎందుకు చూడాలని దానికి. బట్ మన థియేటర్కి ఎందుకు వస్తాం సార్? ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక ఎక్స్పీరియన్స్ కోసం, ఒక 2 గంటలు సరదాగా ఫ్యామిలీతో నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తాం. ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఓం శాంతిలో మీకు దొరుకుతుంది. అది మాత్రం నేను బలగుద్ది చెప్పగలుగుతా. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న, రైటింగ్ సైడ్ నుంచి కావచ్చు, డైలాగ్స్, సీన్ రైటింగ్ అన్నీ మేము ఒక మన తెలుగు నేటివ్ తగ్గట్టుగా మన ఆడియన్స్ కి నచ్చే విధంగా మనం రాయడం జరిగింది. ఆ ఫ్రెష్నెస్ అయితే, ఆ ఫ్రెష్నెస్ కోసం రండి అనేది నా ఆన్సర్. ఖచ్చితంగా ఆ ఎంటర్టైన్మెంట్ మీరు డిసప్పాయింట్ అయితే అవరు. క్రైమ్ మూవీస్ కానీ, లేదంటే నార్మల్ ఇంట్లో మాట్లాడుకుంటే మనకి ఎప్పుడైనా దొంగ ఎవడో తెలియలేదు అనుకోండి, అవునండి, దొంగ ఎవడో తెలియకపోతే మనం దొంగ ఎవడో అనే డైలమాలో ఉంటాం. దొంగ ఎవరో తెలిసిపోతే ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ సినిమాలకు వచ్చేసరికి, ఇప్పుడు రాజసాబ్ సినిమాకి కూడా రీసెంట్ గా కొంతమంది నుంచి ఫేస్ అయింది ప్రాబ్లం. ఏంటంటే కథ తెలియదు కాబట్టి ఏదో సినిమా రాజసాబ్ ఇమాజినేషన్ లో వేరే 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 ప్లాట్ లైన్ లో వేరే వేరే దారులు ఆలోచించుకుంటున్నారు, వేరే వేరే ఇమాజినేషన్ లో రకరకాల కథలు వచ్చినాయి. అది ఎప్పుడైనా మిస్ మ్యాచ్ అయినప్పుడు బాలేదని వేస్తున్నారు సింపుల్ గా సినిమా. సో మన దగ్గరికి వచ్చేసరికి మీకు అది ఏమైనా అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, బికాస్ అవుట్ లైన్ తెలుసు. ఈ అవుట్ లైన్ తెలియడం వల్ల మధ్యలో అదంతా ఎవరికి తెలియదు. సో ఇదంతా మీరు దున్నుకునే ఛాన్స్ ఉంది. వాడు జస్ట్ ఏంటంటే ఆ బౌండరీస్ లోనే రకరకాలుగా ఆలోచిస్తారు, ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్యారెక్టరైజేషన్స్ కానీ, లేదంటే ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఖచ్చితంగా ఎక్సెల్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మీకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. క్యారెక్టర్స్ డిజైన్ సీన్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఉదాహరణకి ఒక క్యారెక్టర్ చెప్తాను. ఇప్పుడు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉందండి. ఆ ఒరిజినల్ లో క్యారెక్టర్ చాలా తక్కువ కనిపిస్తారండి స్క్రీన్ కి. ఇక్కడ బ్రహ్మాజీ గారు ఎంటైర్ ఫిలిం మొత్తం అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటారు. అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటది. తరుణ్ అన్నకి ప్లస్ బ్రహ్మాజీ గారి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ ఫన్ కావచ్చు, ఖచ్చితంగా మీకు బాగా ఎన్హాన్స్ అవుతాయండి. అంటే నేను కంపేర్ చేసి చెప్తున్నా మీకు. అలాగే ప్రతి క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ కావచ్చు, మదర్ క్యారెక్టర్ ఇందులో ఆర్క్ చేంజ్ ఉంటదండి. అక్కడ వేరేలా ఉంటది, ఇక్కడ వేరేలా ఉంటది అనమాట. అంటే అది ప్రతిదీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకటి అనుకుని వెళ్తామండి, అది కాకుండా ఇంకోటి జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది సర్ప్రైజే కదా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసున్నారు కదా, ఇది వచ్చినప్పుడు ఆ సర్ప్రైజ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. అది ఆ అడ్వాంటేజ్ అది నాకు చాలా దొరికింది రైటింగ్ స్పేస్ లో. అక్కడ దాంతో అంటే ఆ సినిమా మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా, నేను కాదనన్ను. డెఫినెట్లీ అక్కడ వాళ్ళకే అది బెస్ట్ అయితే మనకి ఇది బెస్ట్ సార్. అది అయితే నేను చెప్తాను. సో చిన్న చిన్న మూమెంట్స్ అట్రాక్ట్ చేసినవి, క్యూట్ మూమెంట్స్ లో అనిపించినవి అంటే మాకు అనిపించినవి ట్రైలర్ దీంట్లో చూసినప్పుడు, టీజర్ లో అనిపించినప్పుడు జస్ట్ ఏమీ లేదు, కార్ డోర్ టప్ అని ఎగిరి తన్నడం చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది. ఆ చేపలను ఎలా అనడం, అంటే క్యారెక్టరైజేషన్ రివీల్ అవుతుంది అనమాట. మనిషి ఏదో కొంచెం క్రేజీగా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడు అని. సో మీరు ఏమైనా కొంచెం బ్రీఫ్ ఇవ్వగలరా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ గురించి? తరుణన్న ఓంకార్ నాయుడు క్యారెక్టర్ అనేది ఏంటి సార్, ఊరుల్లో ఇప్పటికీ చాలా మంది ఉంటారు సార్ అలాగా. ఎలా అంటే అక్కడే పుట్టి ఒక 10th క్లాస్ కూడా పాస్ అవనవాడు, వాళ్ళ నాన్న బిజినెస్ నే మనోడు టేక్ ఓవర్ చేసుకుని అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఉన్న మనుషులు క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో నేను చెప్పానండి. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒక మేనమావతో ఉండే ఇంటరాక్షన్ ఎలాంటిది మనోడికి, వాళ్ళిద్దరి మధ్య జరిగే, అంటే మాయని నాన్నని చూసి పెరిగినోడు ఎలా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓంకార్ ముందే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొట్టాడు అనుకోండి, రేపొద్దున నా వైఫ్ ని నేను కొట్టచ్చేమో కదా అన్నాడు మైండ్ లో ఉండిపోద్ది. అది తప్పు అనేది ఆ టైంలో అది తెలియదు. అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత చెప్పిన వినే స్టేజ్ లో మనోడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కావచ్చేమో, అంటే కొట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక వైఫ్ అనే ఆవిడ నాకు అన్ని చెప్పే చెయ్యాలి, నాకు చెప్పకుండా చేయాలి, అంటే తను ఓన్ గా డిసిషన్ తీసుకోకూడదు. నేను ఇంటి పెద్ద నేను ఉన్నాను కదా, అంటే మా నాన్న మా అమ్మకి అలాగే చెప్పాడు, నేను మా ఆవిడకి నేను అలాగే చెప్తున్నాను, వాడు అది కరెక్ట్ అనుకుంటాడు. వాడు ఎవరో వచ్చి అరే అబ్బాయి ఇది తప్పురా అబ్బాయి
అని చెప్తే వినే రకం అయితే వేరే సంగతి అండి. అంటే ఆ టైప్ ఆఫ్ పల్లెటూరులో ఏంటంటే అది ఒక అమాయకత్వంతో కూడిన ఒక మూర్ఖత్వం అండి. అంతే. అది ఏంటంటే కొంతమందికి చూస్తే ఆయన చూస్తే జాలేస్తుంది. ఏమో ఇలా ఉన్నాడేంట్రా బాబు, ఎప్పుడు మారుతాడు ఏంటో అనే విధంగా అనిపిస్తుంది. ఏమో ఈడు మూర్ఖుడు, ఈడితో మనం అనవసరం, వాదించడం అనవసరం అని ఉంటది. సో ఇక్కడ ఏంటంటే సార్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏనండి. ఇప్పుడు శాంతి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఓంకార్ తప్పు, ఓంకార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నా మాట ఎందుకు ఇందు ఈ అమ్మాయి అని. అంటే కొన్ని ఉంటాయండి, స్త్రీకి కావాల్సిన నీడ్స్ ఉంటాయి, అది వీడికి తెలియదు బేసికలీ, చెప్పిన వెండో. అంటే ఒక ఇన్నోసెన్స్ తో కూడిన ఒక చావనిస్ట్ ఫెలో అండి ఓంకార్ నాయుడు, ఒక మాటలో చెప్పాలంటే. బట్ అంటే చాలా అప్డేటెడ్ గా ఇప్పుడు వచ్చే మీమ్స్ ను కూడా బాగా వాడుకున్నారు మీరు. అంటే సార్ ఎడిటింగ్ లో అప్డేట్ అవ్వాలి కదండి, ఫ్లాష్ బ్యాన్ వరకు అటెన్షన్ అండి. ఇప్పుడు ఆడియన్స్ ని మన వైపు చేయడానికి దాని తగ్గట్టుగా రైటింగ్ మనం కూడా అలాగే రాస్తాం సార్. సినిమా అంటే ఏంటి సార్, ఆడియన్స్ కి నచ్చే విధంగా తీయాలి అంతేనండి. అందులో ఒక మంచి కథను చెప్పాలి అనేదే ఎప్పుడైనా ఒక సినిమా అంటే అదే సార్. ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే పాయింట్ లో చూస్తే డెఫినెట్లీ మనం అప్డేట్ అవుతూ ఉండాలండి ఎప్పటికప్పుడు. అంటే అంటే నార్మల్లీ ఏంటంటే మీరు ముందు ఆ మీమ్స్ లో అది కూడా ఏదో డిసైడ్ అయిపోయి ఆన్ పేపర్ కూడా ఈ రీల్ వస్తుంది అని కూడా అనుకోవచ్చు. చాలా అప్డేటెడ్ గా మారుద్దాం, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది కదా, ఫ్లాష్ మ్యాన్ వాడుదాం. ఇప్పుడు సీను వద్దా అన్నది అది ఎప్పుడో ట్రెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈవెన్ చలి పెట్టింగ్, నెక్ వనికింగ్, ఇవి కూడా కొంచెం పాతైనా ఫ్లాష్ మ్యాన్ భలే లాక్కొచ్చారు మధ్యలో. అది అప్పటికప్పుడు పెట్టింది. ఈవెన్ ఆ టీజర్ గా అది ఆన్ రైటింగ్ లో అప్పటికి అది అంత ఫేమస్ అవ్వాలా, బట్ పోస్ట్ లో అది నేను టీజర్ లో అది యాడ్ చేశాను. ఈవెన్ టీజర్ ఎండింగ్ కూడా టీజర్ లాంచ్ లో మీరు చూసుంటారు అరుపులు దానికి. అవునవును, చాలా గుడ్ అప్లైజ్ వచ్చింది. సో ఇది ఒక జెన్యూన్ పాయింట్. లిటరల్లీ మాట్లాడుకుంటే రూరల్ ఏరియాస్ లో కావచ్చు, అర్బన్ ఏరియాస్ లో అంటే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కొంచెం తగ్గింది. ఇద్దరు ఈక్వల్ అన్న ఆలోచన వచ్చింది, ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ఇంటి పనులు చేసుకుంటున్నారు. సో మారిపోయిందని నా ఒపీనియన్ కొంచెం కొద్ది వరకు. బట్ రూరల్ ఏరియాస్ లో ఇంకా ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఇంకా ఉంది. ఒక జెన్యూన్ పాయింట్ ఇది, మారాల్సిన పాయింట్. బట్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఫ్రీడమ్ అంటూ రకరకాల వేరే ఆస్పెక్ట్స్ లో మాట్లాడుతున్నారు. ఇంకా ఉమెన్ ఫ్రీడమ్ లేదు, ఈ కాస్ట్యూమ్స్ గురించి ఎస్పెషల్లీ కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే స్లీవ్లెస్ నా సంఖలో ఎవడు పెట్టమన్నాడు నీ పరువు తీసుకొచ్చి అన్నట్టు స్టేట్మెంట్లు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మీ దృష్టిలో అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి ఉమెన్ కి? అంటే ఈక్వాలిటీ సార్. ఫ్రీడమ్ అంటే ఈక్వాలిటీ, ఒక ట్రస్ట్ ఫీలింగ్ అండి. ఒక అంటే నేను ఒక భార్య భర్తల మధ్య నేను చెప్తున్నా, నేను అమ్మాయిల యొక్క ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడతా, బట్ మన కాంటెంట్ సినిమా గురించి కాబట్టి ఒక భార్య భర్తలతో వస్తే ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఏంటి అనేది ఈ సినిమా అయితే. బట్ నేను పర్సనల్ గా చూసేది ఏంటంటే ఆ ఈక్వాలిటీ ఉండాలి ఇద్దరి మధ్య, ఆ నమ్మకం, అండర్స్టాండింగ్, నమ్మకం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఏమైనా కోపాలు వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా సాల్వ్ చేసుకుంటే విల్ బి బెటర్ అని నా ఒపీనియన్. కొంచెం క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతున్నానండి. అంటే ఒక యాక్ట్రెస్ చెప్పిన మాట ఏంటంటే ఈవెన్ నా కొడుకు కూడా కొంచెం నా డ్రెస్సింగ్ గురించి మార్చుకోమ్మా ఏంటమ్మా అంటే అది దట్స్ మై చాయిస్ రా అన్నాను అని అన్నారు. సో మీ దృష్టిలో ఒక హస్బెండ్, బికాస్ హస్బెండ్ వైఫ్ కథ కాబట్టి ఒక హస్బెండ్గా రైట్ ఉందంటారు? అంటే కొంచెం అనిపించినప్పుడు, బికాస్ నార్మల్లీ మన సంస్కృతి మన సాంప్రదాయాల ప్రకారం శివపార్వతులు అర్ధనారీశ్వర్లు అంటారు. అంటే తన బాడీ ఎంతో నా బాడీ అంతే, నా బాడీ ఎంతో తన బాడీ అంతే, ఇద్దరు పరువు ఈక్వల్ అని అంటారు. తన పరువు పోతే నా పరువు పోయినట్టు, నా పరువు పోతే తన పరువు పోయినట్టు. ఆ రేంజ్ లో ఓన్ చేసుకున్నప్పుడు ఒక హస్బెండ్ కి డ్రెస్సింగ్ గురించి కానీ ఇది బాగాలేదు, బయట ఇలా జడ్జ్ చేసే ఛాన్స్ ఉంది, చూసే విధానం మారిపోవచ్చు అని చెప్పే రైట్ లేదంటారా? డెఫినెట్లీ సార్, రైట్ లేదా అని అంటే యాజ్ ఎ భర్త అంటే మా తల్లిదండ్రులకి ఒక రైట్ ఉంటుంది సార్, మనం పుట్టినప్పుడు మనం పెంచే విధానం కాబట్టి. యాజ్ అ హస్బెండ్కి కూడా రైట్స్ ఉంటాయండి. ఇప్పుడు తనకి ఎంత రైట్స్ ఉంటాయో అతనికి కూడా అంతే రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఏంటి అనేది వాళ్ళిద్దరూ కూర్చొని షార్ట్అవుట్ చేసుకుంటేనే అది ముందుకు వెళ్తుందండి. నేను ఇలాగే ఉంటాను, తనకు నచ్చలేదు అని అంటే తనకు నచ్చేలా నువ్వు మాట్లాడు, లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సార్ అది. ఎందుకంటే ఇప్పుడు నా భార్యకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి. అదే డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, వెళ్ళే ట్రిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్ కొన్ని ఉంటాయి. అది ఎవరిది ఇండివిజువల్ వాళ్ళు సార్. అది ఏంటంటే అది పబ్లిక్ చేయడం అనేది ఇంకా వాళ్ళ పర్సనల్ థింగ్ అండి. వాళ్ళ స్థితికే నేను వదిలేస్తున్నా.
అదే సో పెళ్ళయిందా సార్ మీకు? లేదండి. ఏమన్నా కొంచెం దీనివల్ల ఏమన్నా ఒక ఐ మీన్ మీరు నార్మల్లీ తెలియకుండానే లోపల ఒక బుక్ రాసుకుంటూ ఉంటారు, మైండ్ రాస్తూ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలని మారుతూ ఉంటాయి. సో ఇది ఏమన్నా యాడ్ అయిందా, 4-5 పాయింట్లు ఏమన్నా యాడ్ చేసిందా దానిలో ఈ కథ? ఏమో సార్ అది అంటే మీరు ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీ గురించి అడిగారు కాబట్టి అవేం పెద్ద నాకు ఏం చేయలేదు సార్. అంటే నేను అనింది నార్మల్ గా ఓం శాంతి 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 కాన్సెప్ట్ గానీ ఓవరాల్ ఈ కథ గానీ ఈవెన్ కొండవీటి ప్రశాంతి గానీ మన ఓంకార్ నాయుడు క్యారెక్టరైజేషన్స్ గానీ ఏమన్నా యాడ్ చేసినాయా? ఒక 4 పాయింట్లు నేర్చుకోవాల్సిన పాయింట్లు ఏమన్నా యాడ్ చేసినాయా? యా డెఫినెట్లీ ఉంటాయండి. అంటే బేసికల్లీ ఇప్పుడు ఓంకార్ నాయుడు క్యారెక్టరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే శాంతి విషయంలో కూడా ఆమెకి మనం స్పెషల్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కొన్ని నీడ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, మన హక్కులు కావచ్చు, అవన్నీ సహజంగానే మనం ఇవ్వాలి. అది ఎవరో డైరీలో రాసిన రాజ్యాంగమో లాభతో కాదు. ఆమె పుట్టిన నుంచే అలా కొన్ని ఉంటాయి, అవి మనం గుర్తించాలి అనేదే పాయింట్స్ అండి బేసికల్ సినిమాలు. అంటే నేను అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను దీని గురించి, మీరు సినిమాలో చూసినప్పుడు అనేది మీకు అర్థమవుతుంది. సో అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమందిలో ఉన్న పాయింట్ రైజ్ అవుతున్న పాయింట్ కాబట్టి అడగాల్సిన క్వశ్చన్ ఉంది. నార్మల్లీ ఏంటంటే కళారంగానికి పరిధులు లేవు. ఇప్పుడు మన సినిమా వేరే దేశాల్లో చూస్తున్నారు, జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. మొన్న ఈ పుష్ప కానీ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, RRR కానీ దేవరా కూడా రిలీజ్ అయినట్టు ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బౌండరీస్ దాటి అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, మన వాళ్ళు వెళ్తే పరుగులు తీస్తున్నారు. సో ఇలాంటప్పుడు బౌండరీస్ ఇలాగా రీజనల్ గా మాట్లాడకూడదు, అది నేరో మైండెడ్ థింకింగ్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఎందుకు అడుగుతున్నానంటే కొంతమందిలో ఈ పాయింట్ ఉంది, తెలుగు వాళ్ళకి మెయిన్ లీడ్ గా అవకాశాలు అనేది ఒక స్కేల్ వరకే ఇస్తున్నారు, ఇవ్వట్లేదు పెద్ద సినిమాల్లో అనేది రైజ్ అవుతున్న పాయింట్. పెద్ద కమర్షియల్ సినిమా వస్తుందంటే మీకు బయట నుంచి ఉన్న హీరోయిన్లే, ఇప్పుడు టాప్ యాక్ట్రెస్లు అందరూ కూడా తెలుగు వాళ్ళు ఎవరు లేరు, నేటివ్ తెలుగు వాళ్ళు అనేది. ఈషా రబ్బా గారు ఒక కంప్లీట్ తెలుగు అమ్మాయి. సో మీ ఒపీనియన్ ఏంటంటే తెలుగు వాళ్ళకి అంత పొటెన్షియల్ లేదా అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ఎవరిది వాళ్ళది క్రియేటివ్ స్పేస్ సార్. నేను వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ఈ సినిమాకి తెలుగు వాళ్ళని అని అంటే నేను ఆ క్వశ్చన్ నేను అడగలేను. అది ఏంటంటే అది క్రియేటివ్ స్పేస్ అండి. వాళ్ళ ప్రొడక్షన్ కాల్ కావచ్చు, డైరెక్టర్ కాల్ కావచ్చు. అంటే ఆ కథకి ఎవరు సరిపోతారో అనే క్రియేటివ్ డిసిషన్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ అంటే ఎవరినైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. నేను అంటే ఎక్కడైనా సరే మన ప్రాంతం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు యాక్చువల్ వస్తున్నారు. యాక్చువల్ అది ఒకప్పుడు నాకు తెలిసి ఒక 5 years బ్యాక్ అలా ఉందేమో. నాది ఇప్పుడు చాలా మంది తెలుగు యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఫీమేల్ యాక్టర్స్ లో ఈషా గారు కావచ్చు, వైష్ణవి చైతన్య చాలా మంది, శివాని గారు, వీళ్ళు చాలా మంది ఉన్నారు. మరి రీసెంట్ గా హిట్లు వచ్చిన వాళ్ళు. అంటే హిట్లు వచ్చినాయి కానీ మీరు అన్నట్టు స్కేల్ మాట్లాడుకుంటే అంటే హిట్లు బాగా కనిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు ఆ షార్టేజ్ ఉంది, మీరు చెప్తున్న ఇప్పుడు ఏదైతే ఉందో బయట నుంచి తెచ్చుకుంటున్నారు అనే పాయింట్ లో చూస్తే ఒకప్పుడు ఉంది. ఇప్పుడైతే అది మెల్లమెల్లగా తగ్గుతుందని అనిపిస్తుంది. అంటే స్ట్రైట్ గా ఒక పాయింట్ మాట్లాడుకుంటే మీరు ఈ టాప్ స్టార్స్ అనే పదం ఉంటది, ఒకటి స్టార్స్ ఉంటారు. ఆ స్టార్స్ సినిమాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క శ్రీలీల గారు తప్ప తెలుగు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అనేది ఒక యాంగిల్లో చూస్తున్న మాట అనమాట. ఓకే, కమెంట్స్ లో మేబీ మారుతున్నాయి రోజులని మీరు అంటున్నారు కాబట్టి హోప్స్ వస్తాయి సార్. అంటే అది క్రియేటివ్ స్పేస్ సార్, అది ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదు. అది డబ్బులు పాపం క్రియేటివిటీ అంతా వాళ్ళది. డెఫినెట్లీ అండి, అది క్రియేటివ్ చాయిస్ కదా సార్. ఓకే, సో ఇప్పుడు నార్మల్లీ ఓం శాంతి 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 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ డేట్ అనుకుంటున్నారా? January 30th పక్కా అండి. ఎందుకు అనిపించింది? ఉంటాయి కదండి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ రిలీజియస్ విషయంలో. ఒక మన అంటే చెప్పాలి అంటే ఒక చిన్న సినిమా బయటికి రావడానికి చాలా యుద్ధాలు, బిలీవ్ చేస్తారండి మామూలుగా ముహూర్తాలు ఇలాంటివి అంటారు, మీరు బిలీవ్ చేయరా? నేను అర్థం ఏం చేయదు, ముహూర్తాలు మన పెట్టిందే ముహూర్తం అండి. అదే చాలా మంది అంటారండి మనం మొదలు పెట్టిన రోజే మంచి రోజు అంతే అండి. నేను అదే చెప్తానండి, మన మంచిగా అనుకోని మనసులో మొదలు పెట్టింది అది మంచి ముహూర్తమే. అండ్ మీ స్పీచ్ ఆల్మోస్ట్ 8.5 minutes ఇచ్చారండి. డెబ్యూటెంట్ అంత ఆ రేంజ్ లో స్పీచ్ ఇవ్వడం అనేది టు బి ఫ్రాంక్ కెమెరా ముందు నేను చాలా నాకు కెమెరా ఫియర్ ఉంది. అంత కెమెరా నేను లేదు, చాలా ఉందండి. ఇప్పుడు కూడా నాకు లోపల చిన్న టెన్షన్ ఉంటుంది, నాకు ఏం మాట్లాడుతున్నానో కూడా గుర్తుంటుందో తెలియదు కానీ బట్ ఓకే, చిన్నది భయం అయితే ఉంటుంది నాకు కెమెరాకి. నేను అంత లేదంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఓం శాంతి ఓంలో ఆ స్పీచ్ ఐ మీన్
ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ కళ్ళలో ఒకటి ఉంటది అవును తెలియని అది పాపం అంటే సరదాగా ఫ్రెండ్స్ ముందు ఇస్తాడు, తర్వాత తెలియకుండా ఇస్తాడు. మీరు సినిమా చూస్తే ఒక పెద్ద స్పీచ్ ఉంటుంది, ఆస్కార్ అవార్డు వచ్చి ఒక పెద్ద అవార్డు వస్తే ఎలా స్పీచ్ ఇస్తాడు అనేది. మీరేంటంటే మీరు ఒక ఇంత అచీవ్ చేశాను ఇక్కడ దాకా వచ్చాననే ఒక తెలియని ఒక స్పార్క్ ఎక్సైట్మెంట్, దాంతో పాటు మిమ్మల్ని ఎవరైతే ఆ బాటలో నడిపించారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం ఇవన్నీ కనిపించినాయి ఒక స్పీచ్ లో. అది నా ఫస్ట్ స్పీచ్ అండి. నేను అప్పటి వరకు నా స్టేజ్ ఎక్కలే నేను. అంటే ఆ స్టేజ్ మామూలుగా ఏదో పని మీద ఎక్కడం తప్ప ఒక యాజ్ ఎ డైరెక్టర్గా అది నా మొదటి స్టెప్ కాబట్టి నా టీంని అందరినీ నేను అక్కడ దాకా రావడానికి కారకులు అయినని అడ్రస్ చేయాలనిపించింది నాకు. యాజ్ థ్యాంక్ఫుల్ అంతే. అందుకే అంతసేపు ఎక్కువ అంటే బేసిక్గా టీజర్ ఈవెంట్లో అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. నా ఫస్ట్ స్పీచ్ అవ్వడం వల్ల అది నీకు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి నేను అడ్రస్ చేయాలని అనుకున్నాను, చేసేసాను అంతే. అంతకుమించి అండ్ స్టిల్ ఇప్పటికి కెమెరా ఇంకా ఉంది మీకు అలా అంత ఈజీగా పోదులేండి. అసలు ఆన్సర్స్ చాలా మెచ్యూరిటీ గా ఇచ్చారు. ఈవెన్ నార్మల్ గా కొంతమంది సరదాగా ఏంటంటే ఎక్కడ దొరుకుతారా అని ఒక 2-3 ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుదామని ట్రై చేస్తారు. ఎక్కడ మీరు చాలా సెటిల్డ్ గానే చెప్పారు. అంటే సార్ ఎవరిని మనం హట్ చేయకూడదు అనేది నా ఫిలాసఫీ అండి. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి, ఎవరిని హట్ చేయకూడదు. నైస్ అండి. సో లైఫ్ ఐడియాలజీ ఒక ఐడియాలజీ ఏమన్నా ఉందండి మీకు? మంచి సినిమాలు తీయాలి, మంచి కథలు చెప్పాలి, ప్రశాంతంగా బతకాలి. ఏదైనా కొటేషన్ ఫాలో అవుతారా అంటే మీ పర్సనల్ కాకుండా మీరు ఫాలో అయిన కొటేషన్? మంచిగా ఉండాలి అంతే, అందరితో మంచి మాటలు చెప్తూ. అంటే సింపుల్ లైఫ్ అండి నాది. అంటే నేను ఫీల్ అయ్యేది సింపుల్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి సినిమాలు రాయాలి, మంచి కథలు రాయాలి, మంచి ఫ్రెండ్స్ తో అంతే. నేను పెద్ద కొటేషన్లు ఏమి ఫాలో అవ్వను కానీ బట్ అందరిలాగే సింపుల్ లైఫ్ బతకాలి అనుకుంటాను. సో ఒక తెలివైన లక్షణం ఏంటంటే ముందు నాక్ చేసిన డోర్ ఓపెన్ చేయాలి. అంటే ఈ డోరే నాక్ చేయాలి వేరే వాళ్ళని కూర్చుంటే అది మూర్ఖత్వం ఎంతో కొంత అవుతుంది. ఖచ్చితంగా కొంతమందికి అదృష్టం ఉంటుంది. మీరు చాలా తెలివిగా డోర్ ఓపెన్ చేశారు, ఫస్ట్ అయితే ఎంటర్ అయ్యారు. నాకు తెలిసి అవుట్పుట్ కూడా బాగా వచ్చి ఉంటది, ఆ ఫ్రూట్ అనుభవిస్తారు. బట్ నెక్స్ట్ మీ చాయిస్ ఉంటుంది ఇప్పటి నుంచి, ఏ డోర్ ఓపెన్ చేయాలి అనేది మీ చాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే జానరాస్ మీరు ఫ్యామిలీ ముందు నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ డ్రామాలు ఇటువైపు మొగ్గు చూపుతారా, లేదు మీదంతా వేరే ఏమన్నా ఉందా? లేదు సార్, అంటే నాకు డ్రామా కథలు జనరల్గా అంటే డ్రామాలో నీ డిఫరెంట్ జానర్స్ని చూపించాలని నాకు ఎప్పుడు ఉంటుందండి. ఒక ఫ్యాంటసీ డ్రామా రాయాలి, చూపించాలి అని ఒకటి ఉంటుంది. ఒక సైఫై డ్రామా చెప్పాలి, అదొక ఎమోషన్ అనేది పట్టుకుంటానండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే సినిమా మనకి వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. సో ఎమోషన్ ఉండాలి, అది దేని మీద నడిపిస్తే బాగుంటది అనేది డెఫినెట్లీ ఉంటది. ఆ డ్రామా లేకుండా అయితే నేను ముందుకు వెళ్ళండి. అంటే యాక్షన్ లో కూడా డ్రామా పెట్టాలంటే అలాగా నాకు కూడా అనిపిస్తుంది అండి. అంటే ఇప్పుడు అందరూ ఏదో మాస్ సినిమా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఎలివేషన్స్ ఉండాలి, ఇదే పెద్ద సినిమా అనే కొంతమంది మైండ్ సెట్ ఉంటది. కానీ ఈవెన్ అవతార్ నెంబర్ 1 రికార్డ్స్ ఇప్పటికీ కొట్టిన సినిమా అవతార్ ఫస్ట్ పార్ట్. అదేంటి జేక్ సల్లీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ డ్రామా. అంటే మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏనండి ఆడియన్స్ కి. నేను ఒక డ్రామా అన్నాను, అందులో ఫ్యాంటసీ నేను మర్చి చేశాను అనుకోండి, అదొక ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి స్క్రీన్ కి. అదే ఒక ఫ్యామిలీ డ్రామా మళ్ళీ నేను ఒక పల్లెటూరులో ఒక కుటుంబం గురించి చెప్పాను అనుకోండి, ఒక రూరల్ డ్రామా అవుతుంది. అంటే అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం ఆడియన్స్ కి అనేది మనం క్రియేటివ్ గా అది కాల్ తీసుకోవాలి. సో 35 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే మీకు కాల్ వచ్చింది అన్నారు. అవునండి. సో ఇది రిలీజ్ అవ్వకముందే వేరే డోర్ ఏమన్నా, వేరే ఆపర్చునిటీ ఏమన్నా, వేరే సైన్ అవ్వడం అలాంటి ప్రస్తుతానికి అయితే ఏం లేదు. గో ఫర్ బెస్ట్ రిలీజ్ అయ్యాక. ఏమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందండి మైండ్ లో? అంటే డ్రీమ్ కొలాబరేషన్ ఏదో ఒక, అంటే ఒక మీ మైండ్ లో ఒక స్టార్ గానీ, ఒక యాక్టర్, ఒక పేరు గానీ, ఒక యాక్ట్రెస్ అండ్ యాక్టర్ పేరు గానీ? లేదండి, ఫస్ట్ కథ రెడీ చేసుకున్నాకే నేను ఎవరైతే బాగుంటారు ఈ కథకి అనేది నేను ఆలోచిస్తాను. అంటే హీరోని మైండ్ లో పెట్టుకొని ఇప్పటి వరకు ఈ కథ రాసుకోలేదు, బట్ కథను బట్టి నేను ముందుకెళ్తానండి. క్యారెక్టరైజేషన్ బట్టి నమ్ముతాను. బట్ వైస్ వర్సా ఒకటి జరుగుతుంది. నార్మల్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ లో అరే మనకి హీరో డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చే డేట్స్ దొరికినాయి, సో ఒక కథ ఏం కథ అని చెప్పి మీ ఫ్రెండ్లీగా ఉన్న మీ ప్రొడ్యూసర్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ చిరంజీవి గారు దొరికారు, లేదంటే 4 పిల్లర్లు ఉన్నారు ఆ జనరేషన్, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న వాళ్ళు, ఇప్పుడున్న స్టార్ హీరోస్ ఉన్నారు, వీళ్ళలో ఎవరన్నా ఒక్కొక్కరు పేరు చెప్పారనుకోండి, ఇంకా ఈ హీరో దొరికారు, ఇప్పుడు ప్రభాస్ గారు దొరికారు అనగానే మీరేం చేస్తారు, ఎలాంటి కథ డెవలప్ చేయాలని అనుకుంటారు? అందుకండి ఇలాంటి ఏమైనా వస్తే ముందుగానే ఒక
5-6 కథలు రెడీగా చెప్తున్నారు. పెట్టుకుంటాను. అన్ని లైన్స్ చెప్తారండి. అది మన ఆ లైన్ కి ఎవరు సెట్ అవుతారు అనేది మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆబ్వియస్లీ నా దగ్గర ఉంటాయండి. నేను అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోయినా అట్లీస్ట్ ఒక 1 hour నేరేషన్ ఇచ్చేలాగా యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 జస్ట్ సెటప్ చేసుకొని రాసి పెట్టుకుంటానండి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంకా బౌండెడ్ స్క్రిప్ట్ కింద సో మీకు ఛాన్స్ ఇస్తే 5 కథలో చెప్పడానికి రెడీగా ఉంటారు. రెడీ నాన్ స్టాప్ గా చెప్పేమని చెప్పేస్తాను. మైండ్ లో అలా ఉండిపోద్ది నాకు. ఒక లైబ్రరీ, బుల్లి లైబ్రరీ పెట్టుకుంటారా? నా కథల వరకు పెట్టేసి మిగతా నేను గుర్తుపండి. 2 రోజుల క్రితం జరిగింది కూడా గుర్తుండదు. కథల వరకు నేను గుర్తు పెట్టుకుంటా. ఇప్పుడు ఉందండి శాంతి, మనశ్శాంతి దొరికిందా? పర్లేదా? ఇంకా పాపం నలుగుతున్నారు. చిన్న టెన్షన్ ప్రతి డైరెక్టర్ కి రిలీజ్ ముందు చిన్న టెన్షన్ ఉంటది కదా, అది ఫీల్ అవుతున్నా. ఫస్ట్ డే ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు? ఎలా చూద్దాం అనుకుంటున్నారు సినిమా? మీ సినిమా ఫస్ట్ టైం డైరెక్టెడ్ బై, మీరు రీల్స్ చూస్తూ ఉంటే చాలా మంది అంటున్నారు నేను డైరెక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం ఇలా పడితే అంటే ఆనంద్ ఒకడు ఏడుస్తూ ఉంటాడు, బాలీవుడ్ యాక్టర్, అది పెడతా ఉంటారు టెంప్లెట్. అది ఎంత సరదాగా అనుకున్నా రియల్ గా మీకు జరుగుతుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. జెర్సీ మూమెంట్ అండి. ఎవరికైనా సరే వన్స్ సినిమా హిట్ పడితే మార్నింగ్ షో బయటకు వచ్చి ఆడియన్స్ సినిమా బాగుంది అని చెప్తున్నప్పుడు నిజంగా లోపల మాత్రం ఒక ట్రైన్ వెళ్తా ఉంటది, ప్లాట్ఫామ్ మీద అరుస్తా ఉంటాను అనమాట. అదే ఇన్సైడ్ ఏమైనా ఉందా ఈ థియేటర్? అంటే ఈ థియేటర్ లో చూడాలి బికాస్ మీరు సినిమా చిన్నప్పటి నుంచి ఆడియన్స్ గా చూసిన థియేటర్లు ఉంటాయి కదా. అండ్ డెఫినెట్లీ రిలీజ్ కుదరకపోయినా సెకండ్ డే అయినా మా ఊరు థియేటర్ లో చూడాలని. అంటే ఆ థియేటర్ కి నాకు చిన్న అనుబంధం, చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమా ఆ థియేటర్ లో చూడండి. ఎక్కడండి? నిడదవోలు గణపతి థియేటర్ అని ఒకటి ఉంటుంది సార్, మంచి సెంటర్ లో ఉంటది. యాక్చువల్లీ షూట్ కూడా నేను అందరూ చేశానండి. ఓం శాంతి అదే థియేటర్ లో షూట్ చేశాను నేను. ఒక హాఫ్ డే షూట్ చేశాను, చిన్న పోర్షన్ మా ఊర్లోనే షూట్ చేశాను. సో కొంచెం మా ఊర్లో మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, నైబర్స్ అందరితో కలిసి ఒక షో చూడాలని ఉంది. డెఫినెట్లీ చూస్తాను. ఇప్పుడు మీరు ఐ మీన్ మీరు ఒక ఆడియన్ గా చూసిన థియేటర్ లో మీ ఫ్లెక్సీలు పెడతారేమో నాకు తెలిసి ఈ రిలీజ్ కి. ఆ మూమెంట్ కూడా మళ్ళీ మీరు షేర్ చేసుకోవాలండి మాతో, కూడా చూస్తూ ఉంటాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి ఫర్ ఓం శాంతి, శాంతి అంటే మిగిలిన వాటికి కూడా. సో January 30th మేము కూడా మా రివ్యూని మీతో షేర్ చేసుకుంటాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.